నయనతార జీవితంపై ఇటీవల నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ అనే డాక్యుమెంటరీ వచ్చింది. ఆమె సినీ కెరీర్, విఘ్నేష్ శివన్తో పరిచయం, ప్రేమ, పెళ్లి ఇలా అనేక విషయాలతో డాక్యుమెంటరీ తీశారు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన కొన్ని సినిమాలకి సంబంధించిన విజువల్స్ ని వినియోగించారు. అయితే అందులో కొన్ని సినిమాల విజువల్స్ కి అనుమతి లేకుండానే వినియోగించారు. ముఖ్యంగా ధనుష్ నిర్మించిన నేను రౌడీనే సినిమా నుంచి కొన్ని సెకండ్ల వీడియోను వినియోగించడం వివాదాస్పదమైంది. దీనిపై ధనుష్ ఇప్పటికే ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై నయన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా ఈమెకు మరో నిర్మాత నోటీసులు పంపారు. తన డాక్యుమెంటరీలో వినియోగించిన చంద్రముఖి విజువల్స్ కి సంబంధించి అనుమతులు తీసుకోలేదట. ఈ విషయమై నిర్మాతలు నయనతార, నెట్ఫ్లిక్స్ లకు లీగల్ నోటీసులు పంపించారు. 5 కోట్లు చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు కోర్టు ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ నోటీసులో పేర్కొన్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాలో మెయిన్ లీడ్ లో జ్యోతిక నటించింది. మరో హీరోయిన్ గా నయనతార నటించింది. కెరీర్ ఆరంభంలో నయనతార చేసిన చంద్రముఖి సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత నయనతార కెరీర్ పూర్తిగా టర్న్ తీసుకుంది. అందుకే ఆమె డాక్యుమెంటరీలో చంద్రముఖి గురించిన విశేషాలను పంచుకోవడంతో పాటు సినిమా నుంచి కొన్ని విజువల్స్, ఫోటోలను వినియోగించారు. అందుకు అనుమతి లేకపోవడంతో ఇప్పుడు చట్టపరమైన చర్యలకు చంద్రముఖి నిర్మాతలు సిద్ధమయ్యారు. దీనిపై నయనతార ఇంకా స్పందించలేదు.